महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय युतिकादिकालय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः स्वाहा। ओम पूर्णस्य पूर्णमादाय पूर्णमेव विश्वमो नमः श्रीवासवि नमो नमः जय जय नमः ओम वासवि नमो नमः माता नमो नमः श्रीवासवि नमो नमः जय जय अंदर लेखन विనండి। वासवि नमो नमः जय जय वासवि नमो नमः विश्वमाता नमो नमः ओम वासवि नमो नमः वासवि नमो नमः जय जय वासवि नमो नमः विश्वमाता नमः श्री वासवि नमो नमः जय जय वासवि नमो नमः विश्वमाता जय जय वासवी निर्मल पट्टण आर्यवैश्य संघम गल श्री वासवी कन्याक परमेश्वरी आलयम नायुడువాడ कमल रोड गल मंदिरंलो अंगरंग वैभवंगा श्री वासवी माता आत्मर्पण दिनोत्सव पुरस्करिंచుకొని ఉదయము గోపూజ నిర్వహించడం జరిగింది। అనంతరము గణేష్ పూజ నిర్వహించిన తర్వాత 18 మంది కన్నెపిల్లలకు మంగళ స్నానాలతో మేళాలతో మనము అమ్మవారి అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది। అనంతరము శిఖర శుద్ధి కార్యక్రమం కూడా ఉంటుంది। తర్వాత యజ్ఞ కార్యక్రమము హవనము అది కూడా నిర్వహించడం జరిగింది। దాదాపు 300 కుటుంబాలు మన నిర్మల్ పట్టణంలో గల ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకే మన మందిరాన్ని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు। అలాగే అనంతరం ఇప్పుడు మన దగ్గర అన్నప్రసాదం కూడా నిర్వహించడం జరుగుతుంది। అలాగే అమ్మ ఆత్మార్పణ దినోత్సవం అంటే వాసవి మాత అమ్మవారు ఆ జగన్మాత ఆ అమ్మవారిని ఒక రాజు వశం చేసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తే నేను శివుడికి అంకితం అయిపోతున్నా అని చెప్పి తన శరీరాన్ని మొత్తం కూడా ఆత్మ బలిదానం ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగా 714 గోత్రనామాలతో మా కులంలో ఉంటే 102 గోత్రనామాలు వారు మాత్రమే ముంగడికి వచ్చి దీన్ని మేము కానీయము మీతో మేము కూడా ఆత్మాహుతి చేసుకుంటామని చెప్పి ఆ 102 కుటుంబాల్లో మేము కూడా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆ పుణ్య కార్యక్రమంలో ఆ జగన్మాత ఎట్లయితే ఆయనకు వశం కాకుండా రాజుకు యజ్ఞంలో ఆమె లీనమైందో ఆ జగన్మాత పార్వతి అవతారాన్ని ఒకేసారి ఇట్లా వెలగడంతో అక్కడ రాజు అక్కడనే రక్తం కక్కి చనిపోయిండు। ఇది పురాణాలు కాదు, ఇది మా దేవత సాక్షాత్తు ఈ ఆత్మాహుతికి ఆమె నిదర్శనంగా మా అందరినీ కాపాడుతూ ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు జై వాసవి, జై జై వాసవి।